షెడ్యూల్ లాస్ట్ మంత్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారు సార్ ఒక తమిళ్ ట్రైలర్ వచ్చింది చూస్తారని ట్రావెల్లో చూపించాడు. ఐఫోన్లో చూసి అరే భలే ఉంది అన్నాను. సార్ ఇది నాకు తెలిసిన వాళ్ళది, మీరు ఏదైనా రీమేక్ చేస్తారా ట్రై చేయనంటే, జనరల్గా ఇప్పటివరకు ఈ 25 ఫిలిమ్స్లో నేను ఎప్పుడు రీమేక్ చేయలే. సో స్ట్రేట్ ఫిలిమ్స్లో ఉన్నాం కదా, బట్ చూస్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ట్రై చేద్దాము ఒకసారి కనుక్కో రాజా అని చెప్పాను. రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఆ ట్రైలర్ హాంట్ చేస్తూ ఉంది. దానికి ఒక రీజన్ ఉంది. అంటే ఒక లేడీ గెటప్లో ఈ సినిమా వస్తుందని తెలిసినప్పుడు నేను ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక కథ విన్నాను, అది బాగా నచ్చింది. సో ఒక హీరో ఇలా లేడీ గెటప్లో చేయడం అనేది ఎప్పుడో మనము దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ కమల్ హాసన్ గారు చేశారు, అంతకుముందు వెళ్తే నరేష్ గారు చేశారు. సో ఆ సినిమాలు ఆడాయి. ఎందుకు అది చూడగానే ఈ సినిమా బాగా ఆడుద్ది అనిపించి సో అప్రోచ్ కండి అని చెప్పాను. కట్ తర్వాత నా షెడ్యూల్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక మాలా మేడం లాస్ట్ మాకు ఓకే బంగారం సినిమా అప్పుడు మణిరత్నం గారికి తను అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉంది. తను ఫోన్ చేసి సార్ మీరు ఇలా ఈ సినిమా గురించి అడిగారంట, ఆ ప్రొడ్యూసర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అదేంటి నేను అడిగితే ప్రొడ్యూసర్ వచ్చి నన్ను కలవడం ఏంటి, నేను కదా వెళ్ళి అడగాలి అన్నాను. నో సార్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ మిమ్మల్ని వచ్చి కలవటానికి, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. వన్ ఫైన్ డే రాజా కేమ్ వచ్చి సార్ ఇలా మేము ఆ సినిమా తీసాము తమిళ్లో, మీరు ఒకసారి కాపీ రెడీ అయ్యాక చూస్తారని. నాకు రైట్స్ దొరికితే తీసుకొని చేసుకుందాం అనుకుంటే లక్ష్మీదేవి వచ్చి డోర్ తట్టడం అంటారు కదా, వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. సో కేమ్ సినిమా రెడీ అయ్యాక చెన్నై ఇన్వైట్ చేశారు. ప్రివ్యూ థియేటర్లో నాకు తమిళ్ 60-70% అర్థం కాదు, ఒక 30% ఐ నో తమిళ్ టెక్నీషియన్స్ ద్వారా వాళ్ళ ద్వారా నేర్చుకున్నది. చూస్తున్నంతసేపు సినిమా స్టార్ట్ కానీ పీసీ గారు నా పక్కన కూర్చొని ఒక 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారు. చూస్తున్నంతసేపు నేను ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా అయిపోయాక డైరెక్టర్ని అండ్ హీరోని అందరినీ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అందరితో ఫోన్లో మాట్లాడి వాట్ ఏ ఫిలిం. అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూడగానే, అది తమిళ్ సినిమా, నేను ఇంత ఎగ్జైట్ అయింది ఒక్కరిని కూర్చొని చూసినప్పుడు రెమో. సో ఎగ్జైట్ అయిపోయాను. బట్ నాకు ఒక భయం, నేను ఒక్కరిని చూశాను, బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా థియేటర్లో చూడాలి. సో 4-5 డేస్లో సినిమా రిలీజ్ ఉంటే చెన్నై వెళ్ళిపోయి మార్నింగ్ షో 8 o'clock షో వెట్రీ థియేటర్ అని ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ థియేటర్లో కూర్చొని చూస్తే నేను ఎంజాయ్ చేసిన దానికి డబుల్ రెస్పాన్స్ ఆడిటోరియంలో కనిపించింది నాకు. నేను ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అంటే, నేను జనరల్గా తెలుగు సినిమాని ఎలా అబ్జర్వ్ చేస్తానో అలాగే అబ్జర్వ్ చేస్తున్నా, సేమ్ రెస్పాన్స్. ఎస్ ఐఎమ్ రైట్, నేను అనుకున్నట్టే సినిమా ఉంది అంటే మళ్ళీ సేమ్ డే తమిళనాడులో ఎంక్వైరీ చేస్తే ఇదే సినిమా సూపర్ హిట్ అన్నారు. సో ఇది ఒక రెమో వాళ్ళు నా దగ్గరికి రావడము, నాకు నచ్చడము, ఇవాళ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా చూపించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి శంకర్ గారు అడిగారు వైశాలి సినిమాని రిలీజ్ చేయమని, వైశాలి సక్సెస్ అయింది. తర్వాత మణిరత్నం గారిది లాస్ట్ ఇయర్ ఓకే బంగారం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులకి షూర్ షాట్ హిట్ ఫిలిం కాబట్టి నాకు టెన్షన్ లేదు. దిస్ గోయింగ్ ఈజ్ అ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ డబ్బింగ్ సినిమాల్లో. సో అబౌట్ రెమో దిస్ నవంబర్లో రిలీజ్ చేయబోతున్నాం తెలుగు ప్రేక్షకులకి. పోతే హీరో శివకార్తికేయన్ గురించి ఇప్పటివరకు తను 10 ఫిలిమ్స్ తమిళ్లో చేశారంట. నేను ఇప్పటివరకు ఏ సినిమా చూడలేదు, ఇదే ఫస్ట్ చూశాను. సో చూడగానే అంటే హీరో పర్ఫార్మెన్స్ చూసి నిజంగా నాకు చాలాసేపు ఫోన్లో మాట్లాడాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటే, ఎంతో ఎక్స్పీరియన్స్, ఒక 25-30 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ని తను 3 వేరియేషన్స్ మూవీలో టోటల్గా, ఆ వేరియేషన్స్ అన్నీ చేయడం అనేది రియల్ ఈజ్ ఎ హ్యాట్స్ ఆఫ్, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సో దానికి ముందు నేను లవ్లో పడిపోయాను నిజంగా. అనిల్ ఇందాక వేరే రకంగా చెప్పాడు, ఆ లవ్లో కాదు, హీరోతో లవ్లో పడిపోయాను. అండ్ ఒక్కొక్క టెక్నీషియన్స్ ఈజ్ ఎ గ్రేట్ డిఓపి పీసీ గారి గురించి మాట్లాడేంత అర్హత కూడా లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పీసీ గారి సినిమాలు చూస్తూనే ఉన్నాం. పీసీ గారు కానీ అండ్ ఈజ్ ఎ కొలవరి అనిరుద్, ఈజ్ ఎ మ్యూజిక్ కానీ, ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అండ్ డైరెక్టర్ని కూడా నేను ఇంతకుముందు కలవలేదు, ఇప్పుడే తన ఫస్ట్ ఫిలిం అంట. అంటే ఒక ఫస్ట్ ఫిలింని ఇంత అద్భుతంగా తీసినందుకు కన్నన్ గారు ఈజ్ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీవన్. అంటే ఎప్పుడు ఒక సినిమా సక్సెస్కి
ఎప్పుడు నేను ఏదైతే బిలీవ్ చేస్తానో, ఎప్పుడు నేను ఏదైతే చెప్తానో, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అది చిన్న పెద్ద అనేది కాదు. ఒక సినిమా సక్సెస్ కావాలంటే అందరూ కుదిరితేనే ఆ సినిమా రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు రెమో అనే ఫిలిం తమిళ్లో దాదాపు 65 to 70 crores కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్. సో ఓల్డ్ టీమ్ అలా సక్సెస్ఫుల్ సినిమాని తయారు చేశారు. సో తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాల్సిందేం లేదు. మీరు మంచి ఎక్కడున్నా మనం రెడీగా ఉంటాం వెల్కమ్ చెప్పడానికి. తమిళ్ నుంచి ఆల్రెడీ ఎప్పటి నుంచో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, శివాజీ గణేశన్ గారు, రీసెంట్గా వచ్చిన సూర్య గారు కానీ, విక్రమ్ గారు, విజయ్ గారు, ఇట్లా అందరినీ మనం వెల్కమ్ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు శివకార్తికేయన్ గారు కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతో వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ శివ గారు అండ్ వెల్కమ్. నో డౌట్ ఈ సినిమా నుంచి మీ సినిమాలన్నీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్. సారీ, ఐ డోంట్ నో తెలుగు. I want to learn, and also I don't know English. I want to learn, but I am learning from first standard, but it's too tough for me. But anyway, thank you.